హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన పవన్ వ్లాగ్స్. వ్లాగ్ వచ్చేసి డిఐవై ఫ్రెండ్స్, క్రాఫ్ట్ మాట. సో నేనైతే వాల్ హ్యాంగింగ్ చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బ్లాక్ పేపర్ తీసుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుని ఒక పేపర్ అని తీసుకోవాలి ఫ్రెండ్స్. మన రీఫుల్తో కానీ ఇలా లేదంటే ఒక ఈనిపోల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయినా సరే చేయొచ్చు ఫ్రెండ్స్. అలా అయితే మనకి సన్నగా వస్తుంది. సో ఇలా తిప్పుకున్న తర్వాత గమ్ముతో అయితే స్టిక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిక్ చేసుకున్న తర్వాత అయితే మధ్యలో ఉన్న రీఫుల్ని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత అలా మనం ఎయిట్ అయితే చేసుకోవాలి. ఎయిట్ చేసుకున్న తర్వాత అయితే అటువైపు ఇటువైపు కూడా మనకు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఫ్రేమ్ లాగా అయితే ఏర్పరచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫ్రేమ్ లాగా నేను పెట్టేశాను. సేమ్ అలాగా గమ్తో స్టిచ్ చేసేసుకోవాలి. గమ్తో స్టిచ్ చేసుకుని ఒక 5 minutes 10 minutes అలా వదిలేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఇంకెటువంటి లూజ్ కూడా రాదు అవి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిక్ చేసేసాను. తర్వాత ఒక పింక్ కలర్ పేపర్స్ మీరు ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు. దాన్ని 5 centimeters కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్ టు కార్నర్, తర్వాత ఇటు కార్నర్ టు కార్నర్ ఫోల్డ్ చేసుకుని దాని మీద ఒక పెన్సిల్తో మనం ఎలా ఫ్లవర్ కట్ చేయాలనుకుంటున్నామో అలా అయితే డ్రా చేయాలి. ఇదిగో నాకైతే ఇలాంటి ఫ్లవర్ కావాలని చెప్పి ఇలా డ్రా చేస్తున్నాను. నేను ఒక పెన్సిల్తో మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ చేసుకున్న దాన్ని కూడా నేను సిజర్తో అనేది కట్ చేసేసుకుంటాను. చూడండి ఇక్కడ, ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్లవర్లా కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక ఫ్లవర్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఎటువంటి ఫ్లవర్ కావాలంటే అలా ఫ్లవర్ కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా కావాలని ఇలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్ వచ్చిన తర్వాత అయితే కనుక సేమ్ దాని మధ్యలో కట్ చేసుకుని కోన్ షేప్లో దాన్ని గమ్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత అయితే మనకు అది ఫ్లవర్ లాగా అయితే వచ్చేసిద్ది ఫ్రెండ్స్. తర్వాత మనం పెన్నుతో కానీ ఇలా సిజర్తో అయినా సరే ఇలా ఫ్లవర్ని రేగలు అంటారు కదా, ఇలా వంగినట్టు కూడా మనం ఇలా పెటల్స్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇలా ఫ్లవర్స్ అయితే కనుక ఒక 20 flowers ఇలా పక్కకు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 6 centimeters రేడియస్ కావాలి కాబట్టి స్కేల్ తీసుకుని స్కేల్తో కొలుస్తున్నాను. ఇక్కడ స్కేల్ని తీసుకొని ఒక కంపాస్తో 1 to 6 centimeters అనేది రేడియస్ తీసుకుని ఒక సర్కిల్లోకి గీసుకోవాలి. నేను ఎల్లో చార్ట్ అయితే తీసుకున్నాను. మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎల్లో చార్ట్ తీసుకుని దీన్ని అయితే డ్రా చేస్తున్నాను 6 centimeters పెట్టి. దీన్ని రౌండ్ షేప్ వచ్చిందా సర్కిల్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు. కట్ చేసిన తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన దాన్ని మధ్యలో కట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడైతే నేను కట్ చేసి కోన్ లాగా చేసుకుంటాను ఫ్రెండ్స్. కోన్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏముండదు. దాని పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా మనం, దాన్ని ముందుగానే నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో ఇదిగోండి వెంటనే స్టిచ్ చేసేసాను. దీన్ని గమ్మేసి అయితే స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. మనం ఇలా స్టిచ్ చేసుకోవడం అనేది, క్రాఫ్ట్ అనేది చాలా ఈజీ. డిఐవై నేనైతే కనుక ఇలా చేస్తాను మీకోసం. మీకు ఎలాంటి డిఐవై కావాలన్నా కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను మీకోసం. తర్వాత ఒక చార్ట్ తీసుకుని దాన్ని అయితే ఒక 10 pieces దాకా కట్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ని మనం ఇప్పుడు జల్లీలాగా పెట్టాలండి. మధ్యలోకి స్టిఫ్గా పట్టుకొని అటు ఇటు గమ్మేసుకుని అయితే మనం పెట్టుకోవాలి. నేను అటు 5 ఇటు 5 అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలి గమ్మేసుకుని. స్టిచ్ చేసేసిన తర్వాత మనకి అటువైపు ఇటువైపు పెట్టాలండి. అటువైపు జల్లీలాగా వచ్చిద్దండి. ఒక సైడ్ ఇది, ఒక సైడ్ మనం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంత మనం ఇందాక ఫస్ట్ అయితే ఎలా జల్లీలా పెట్టుకున్నాం సేమ్ అలాగే స్టిచ్ చేసుకుని పెట్టుకుని. ఇక్కడైతే మా వారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. చాలా సపోర్టివ్ పర్సన్ నాకు మా వారు. ఏం చేసినా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. సో అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అయిపోయింది ఫ్రేమ్ అనేది. తర్వాత మళ్ళీ ఒక 5 pieces అనేది కట్ చేసుకుని పేపర్స్ని కింద మనకి షేప్ కావాలి, ఎటు షేప్ అయితే ఆ షేప్ పెట్టుకుని కట్ చేసుకోవాలండి అటు ఇటు. ఇక్కడ ఈ విధంగా చూపించినట్టు విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జల్లిని అనేది బ్యాక్ సైడ్ తిప్పాలండి. ఒకవైపు మనం పెట్టేసాం కానీ నెక్స్ట్ వైపు తిప్పాలి, పక్క వైపుకి. తిప్పిన తర్వాత నేను ఫ్లవర్స్ ఇందాక మనం పెట్టుకున్నాక సెట్ చేసుకుని ఆ ఫ్లవర్స్ అది గమ్తో అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. 3 3 3 అయితే మీకు వేరే కలర్స్ కానీ వేరే కలర్స్తో కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అది. ఇదిగోండి ఫ్లవర్స్ కూడా సెట్ చేసేసాను నేను. చాలా ఈజీ అండి. తర్వాత మనం ఇందాక 5 పెట్టాం కదా ఇక్కడ, దాన్ని గమ్మేసి అయితే ఇదిగోండి ఫస్ట్ కోన్ పెట్టేసి కోన్ పైన అనేది ఫ్లవర్ అనేది అయితే పెట్టేశాను నేను. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఫ్లవర్ మీకు చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను నేను ఇలా. ఇక పెట్టేసిన తర్వాత పైన అయితే హ్యాండ్లకి హుక్లా కావాలి కదా, హుక్లాగా అయితే పెట్టుకున్నాను. లాస్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. సో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీకు ఎటువంటి డిఐవై కావాలో నాకు కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను. ఇదిగోండి లాస్ట్లో ఇలా ఉంది ఫ్రెండ్స్. మా వారైతే చాలా బాగుంది అన్నారు, అసలు సూపర్గా వచ్చింది. నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.